హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసేసి 6 మంత్స్ బేబీస్ కోసం రాగి సరి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మా పాపకి ఇప్పుడు 6 మంత్స్లో అయితే ఉందండి. ఇంకా ఫుడ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ రాగి సరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే రాగుల్ని మొలకెత్తిస్తున్నాను. ఇక్కడ మొలకెత్తిన రాగులతో అయితే కొంచెం రాగి పిండి స్వీట్నెస్ వస్తుంది. సో పిల్లలు కొంచెం ఈజీగా ఇష్టంగా తింటారు కదా, అందుకోసం అని అన్నమాట. ముందుగా ఇక్కడ రాగుల్ని బాగా క్లీన్ చేసి ఒక నైట్ అంతా నానబెట్టాను. ఇంకా నానబెట్టిన రాగుల్ని ఒక కాటన్ క్లాత్లో అయితే పెట్టేసేసి టైట్గా చుట్టేసేసి ఒక గిన్నెలో పెట్టి ఒక ప్లేట్ అయితే మూసేసి ఒక నైట్ అంతా ఉంచేయాలన్నమాట. ఒక నైట్ వదిలేసరికి మనకి మొలకలు అనేవి బాగా వచ్చేస్తాయి. చూడండి, నేను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నంలో అయితే తీస్తాను. మొలకలు బాగా వచ్చాయి. ఇంకా బయట మనకి చిక్తాయి కదా రాగి మాల్ట్, ఇంకా రాగి సరి పిల్లల కోసము. వాటన్నిటిలోనూ కెమికల్ ఇంకా షుగర్ అన్నీ యాడ్ చేసి ఉంటారు కదా. అవి పిల్లల హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చిన్న ఒక కప్పులో అయితే నానబెట్టాను. ఇది ఒక 15 days వరకు అయితే వస్తుంది. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం చేస్తా ఉన్నాను. ఇంకా రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లల బోన్ స్ట్రెంగ్త్ కోసం అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. రోజు ఎవ్రీడే కూడా ఈ రాగిని మనము పిల్లల డయట్లో అయితే యాడ్ చేయాలి. 6 monthsలో స్టార్ట్ చేసి ఎవ్రీడే కూడా పిల్లలకి మనం పెట్టవచ్చు. ఈ రాగి జావాని కంపల్సరీగా ఇదైతే యాడ్ చేయాలన్నమాట. ఇంకా మనం ప్లెయిన్గా చేసుకునే రాగి జావాకి ఇంకా ఇప్పుడు మొలకెత్తించిన రాగి జావాకి డిఫరెన్స్ ఏమి అంటే, ఈ మొలకెత్తిన రాగులు అనేవి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా న్యూట్రియంట్స్ కూడా రాగుల కన్నా ఈ మొలకెత్తిన రాగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇట్లాంటివి మనం రోజు కనుక పిల్లలకు పెడితే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఇంకా వాళ్ళ బ్రెయిన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా వాళ్ళ టోటల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి ఇది. నెక్స్ట్ ఈ రాగులను అయితే నేను ఎండలో ఎండబెడుతున్నాను. మనం ఈ రాగుల్ని 1 గంట సేపు అయితే ఎండబెడితే బాగా ఎండిపోతాయి అన్నమాట. చూడండి, 1 hour తర్వాత ఇంత బాగా అయినాయి. చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే అవుతాయి అన్నమాట. ఇట్లా ముట్టుకుంటే అలాగే విరిగిపోతుంది. ఇంత బాగా మనకి ఎండాలన్నమాట. ఇంకా ఈ ఎండిన రాగుల్ని మనం ఒక బాండ్లీలో వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 10 minutes అయితే మనము బాగా వేయించుకోవాలన్నమాట. వేయించేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇంకా రాగులు బాగా వేగాయని అర్థం. ఇట్లా మనము బాగా వేయించేదాని నుంచి పిల్లలకి కడుపు నొప్పి రాదు. వాళ్ళ డైజెషన్ అనేది బాగా ఉంటుంది. సో ఇంకా కొంతమంది దీంట్లోకి వాము జీలకర్ర కూడా యాడ్ చేస్తారు. ఇంకా నేను ఫస్ట్ ఫుడ్ కదా, మా పాపకి ఇంకా 6 months కాబట్టి అవేమీ యాడ్ చేయట్లేదు. చాలా ప్లెయిన్గా అయితే ఇస్తాను నేను. చూడండి ఎంత బాగా ఏగాయో రాగులు అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఇంకా ఈ రాగుల్ని మనము మిక్సీ జార్లో వేసుకొనేసి మంచి ఫైన్గా అయితే పౌడర్ చేసేసుకోవాలి. మన రాగిపిండి ఉంటుంది కదా, అంతే ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి రాగిపిండి. అయినా చూడండి కొంచెం బరక అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ జల్లెడైతే పట్టుకుంటున్నాను. బాగా జల్లెడ పట్టుకోండి ఈ రాగి పిండిని అయితే, లేదంటే పిల్లలకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం కావచ్చు. ఇంకా ఈ జల్లెడ పట్టిన తర్వాత లాస్ట్లో మిగులుతుంది కదా, అది కూడా కావాలంటే మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇంకా మళ్ళీ కూడా జల్లెడ పట్టుకోవచ్చు. లేదంటే మనం వాడుకుంటాం కదా రాగిపిండి, దాంట్లోకి అయితే కలిపేసుకోండి. ఇంకా ఇంతే అండి, మన రాగి జావాకి కావాల్సిన రాగి పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అయితే పెట్టేసేసి స్టోర్ చేసుకోండి. ఇది మనకు ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంకా ఇప్పుడు రాగి జావా ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఇక్కడ 2 స్పూన్లు రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళు అయితే పోసుకుని ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకుంటున్నాను. మనం దీన్నే డైరెక్ట్గా నీళ్ళలో వేసేస్తే ఇది ఉండలు కట్టేస్తుంది అన్నమాట. కాబట్టి మనం సపరేట్గా ఇట్లా కప్లో ఈ రాగి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకునేసి స్టవ్ పైన ఇంకొక గిన్నెలో 1 గ్లాస్ వరకు నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండిని, ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా, దీన్ని అయితే బాగా మరిగే నీళ్ళల్లో వేసేసేసి
ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగిస్తే చాలండి, మనకి రాగి జావా అనేది రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం. మీకు కొంచెం చిక్కగా కావాలి అంటే కొంచెం చిక్కగా చేసుకోండి. నేనైతే ఇంకా ఈరోజే మా పాపకు అలవాటు చేస్తున్నాను కాబట్టి చాలా థిన్గా అయితే, చాలా సాఫ్ట్గా కొంచెం నీళ్ళగానే చేశాను. ఎందుకంటే మా పాపకు డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాకూడదని చెప్పేసి ఫస్ట్ ఫుడ్ కాబట్టి నేను ఇంత థిన్గా ఇంత సాఫ్ట్గా చేసుకున్నాను. మీరు కొంచెం హార్డ్గా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు అయితే అంటే 1 ఇయర్ పైన పిల్లలకైతే మనం సాల్ట్ లేదంటే కొంచెం బెల్లం, నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ టైం పెడతాను కాబట్టి ఏమి యాడ్ చేస్తాను లేదు. ఇంకా పెట్టినాక మా పాప ఎట్లా రియాక్ట్ చేస్తుందో తెలియదు కదా. నేను ఎట్లా రియాక్ట్ చేస్తుందో అనుకునే మా పాపకు పెట్టాను. చాలా ఇష్టంగా తినింది. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి